కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను 100లకు పైగా బిలియన్ల ప్రజలు ఈ వేడుకలో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలున్నాయి అన్నది మనము యోచన చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని వచ్చిన ఒక క్లర్క్, నాకు ఈ వివరాలు పెద్దగా తెలియదు కానీ పాస్టర్ గారు చెప్పినట్లుగా ఆయన ఆ మెసేజ్ని పాస్ చేశాడు. సైన్ బోర్డ్ వచ్చింది, చక్కగా ఆ ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది స్టార్, లేదా ట్రీ, కేకులు, లేకపోతే క్యాండిల్స్, శాంటా క్లాస్, ఇలా వీటి మీదనే మనం మనసును కేంద్రీకరిస్తుంటాం. పండుగ ఆరాధనకు వస్తే వారందరూ చూడడానికి ఆ సైన్ బోర్డ్ని ఓపెన్ చేయాలని అన్వెయిల్ చేశారు. ఆ సైన్ బోర్డ్ని అందులో ఏ వ్యక్తి యొక్క బర్త్డే ఇంత గ్రాండ్గా, ఇంత విస్తృతంగా జరుపుకోవటం నేను వెంటనే ఆయన ఆ షాప్కి వెళ్ళి అక్కడ నుండి ఆ చర్చ్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా నేను